కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ సూపర్ మామ్ సిండ్రోమ్. రచయిత శ్రీమతి పి సత్యవతి. సూపర్ మామ్ సిండ్రోమ్ కథ. సుమతి సూర్యుడిని ఆపేసినట్టు అనురథ కాలచక్రాన్ని నిలిపేసిందే అనుకున్నాడు సూర్యారావు. ఉలిక్కిపడి పక్క మీద నుంచి లేచి కూర్చుంటూ. కాలచక్రం ఏం ఆగిపోలేదు, అనురాధే ఆగిపోయింది అన్నట్టు గోడ గడియారం 9 గంటలు కొట్టింది. అనురాధ లేచి సగం పనులు పూర్తి చేస్తే గాని సూర్యుడు ఉదయించడు. వంట ఇల్లు మేల్కోదు, వాకిట్లో ముగ్గు పడదు. వంట ఇల్లు ఈలలతో గోలలతో చైతన్యవంతం కాదు. ఒకటేమిటి, లోకమే సుషుప్తిలోంచి చైతన్యంలోకి రాదు. అటువంటి అనురాధ ఇంకా దుప్పటి ముసుగుతని పడుకోవడం ఏమిటో సూర్యారావుకి అర్థం కాలేదు. ఆమె బాధ్యత లేని గృహిణి ఏమాత్రం కాదు. రోజూ 5ంటికి టెన్షన్గా నిద్రలేచి సందు చివరిదాకా నడిచి వెళ్ళి పాల ప్యాకెట్లు తెస్తుంది. పాలు తెచ్చే మనిషి ఈ మధ్య ప్యాకెట్కి 10 రూపాయలు చేసిన దగ్గర నుంచి అనురాధ మార్నింగ్ వాక్ మొదలుపెట్టింది. నెలకి 30 రూపాయలు ఆదా చేస్తుంది. తెల్లవారేసరికల్లా వచ్చి వాకిలి ఊడ్చి ముగ్గులు వేసే మనిషిని పెట్టుకున్నది. అప్పుడే గిన్నెలు కడిగి పెట్టెళ్తుంది ఆవిడ. ఎందుకంటే అనురాధకి 8:30 కల్లా పని అయిపోవాలి. ఆవిడనిప్పుడు డౌన్ టౌన్ బ్రాంచ్కి మార్చారు. టౌన్ చాలా రద్దీగా ఉంటుంది. రిక్షా ఎక్కితే చాలా ఖర్చు అవుతుంది. ఆటో అంటే మాటలు కాదు. అందుకని మోపెడ్ కొనుక్కున్నది. ఆ మోపెడ్ కొనుక్కున్నప్పుడు ఆమె వయస్సు 45 సంవత్సరాలు. రద్దీగా ఉండి ఒక క్రమం లేని ట్రాఫిక్లో డ్రైవ్ చేయడం కష్టం గనుక 30 గంట ముందే బయలుదేరిపోతుంది. మరలాంటిది 9 గంటల దాకా నిండా ముసుగు పెట్టుకుని పడుకుంటే ఒంట్లో బాగోలేకపోయినా ఉండాలి. అనురాధకి ఒంట్లో బాగోలేకపోవడం సూర్యారావు ఎప్పుడూ చూడలేదు ఈ మధ్య. సూర్యారావు ఆ మొహం మీద కప్పుకున్న దుప్పటి లాగిపడేశాడు. కళ్ళు పెద్దవి చేసి నోటి మీద చెయ్యి వేసుకుని తూలిపడబోయి గోడ కానుకుని నిలబడ్డాడు. అనురాధ శరీరం అంతా తెల్లగా సున్నం కొట్టినట్టు మారిపోయింది. కళ్ళు తెరుచుకునున్నాయి. కట్టిన చీర కట్టినట్టే ఉంది. కానీ చేతులు కాళ్ళు సీమసున్నంతో చేసినట్లయిపోయాయి. కళ్ళు జుట్టు తప్ప శరీరం అంతా అలాగే ఉంది. కళ్ళు ప్రశాంతంగా నిర్మలంగా ఎన్నడూ లేనంతగా మెరుస్తున్నాయి. రాత్రి 12 దాకా ఆమె మామూలుగానే ఉంది. ఏడాది నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజు చూసే హిందీ సీరియల్ చూసింది. ఈ పూట కోసం ఇడ్లీ పప్పు గ్రైండ్ చేసి పెట్టింది. మంచినీళ్ళు కాచి ఫిల్టర్లో పోసింది. ఒకటేమిటి, 1,50,000 పనులు చేసింది. ఆమెకు చాలా ముందు చూపు. ఇవాల్టి కోసం నిన్ననే చాలా ఏర్పాట్లు చేసింది. ఇప్పుడేమో ఇలా తెల్లగా సున్నబొమ్మలాగా మారిపోయింది. ఇలాంటి జబ్బు చేయగా ఇంతవరకు ఎవరిని చూడలేదు సూర్యారావు. ముక్కు దగ్గర చేపెట్టి చూశాడు. శ్వాస నిలిచిపోయింది. గుండె మీద తలాంచి చూశాడు. స్పందన లేదు. ఉలిక్కిపడ్డాడు. అనురాధ చచ్చిపోయిందా? అనురాధ చచ్చిపోవడం ఏమిటి? సూర్యారావు చెమటతో తడిసిపోయాడు. అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళి స్నేహితుడు సుబ్బారావుకి ఫోన్ చేసి డాక్టర్ని వెంటబెట్టుకుని రమ్మన్నాడు. అనురాధకి వచ్చిన జబ్బేమిటో డాక్టర్కి అర్థం కాలేదు. కానీ ఆమె చచ్చిపోయిందని మాత్రం ధృవపరిచాడు. క్షణాల మీద అనురాధ మరణవార్త వీధంతా పాకింది. ఇరుగు పొరుగు గబగబా కాఫీలు కాచేసుకుని తాగేసి మంచినీళ్లు గట్రా పట్టేసుకుని సూర్యారావు ఇంటికి వచ్చారు. శవాన్ని కిందికి దించి తల దగ్గర దీపం పెట్టించారు పక్కింటి మామగారు. వరండాలో చాప వేసి దానిమీదికి చేర్చారు. పిల్లలకి ఫోన్ చేసి సూర్యారావు అన్నాడు సుబ్బారావు. సూర్యారావు తడవతడవకి ఐఎస్డీలు చేసేస్తున్నాడని ఆ సౌకర్యాన్ని తీసేయించింది అనురాధ. పిల్లల ఫోన్ నంబర్లు డబ్బు ఇచ్చి సుబ్బారావుని ఆ పనికి పురమాయించాడు సూర్యారావు. అతనింకా పళ్ళు తోముకోలేదు. నిద్రలేస్తూనే అతను పళ్ళు తోముకుని వచ్చే వేళకి మగ్గు నిండా ఆవిర్లు కక్కే కాఫీ సిద్ధంగా పెడుతుంది అనురాధ. 2 మగ్గుల కాఫీకి ఎంత పొడి వేయాలో, ఎన్ని పాలు పోయాలో, ఎంత వెచ్చ చేయాలో ఆమెకి తెలిసినట్టు ఎవరికీ తెలియదు. సుబ్బారావుకి అనురాధ శరీరాన్ని ఒకసారి ముట్టుకుని చూడాలనుంది. మంచం మీద నుంచి దించేటప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు. కానీ కాళ్ళ మీద చీరకుచ్చెళ్ళున్నాయి. ఆమె శరీరం సున్నంగా ఎలా మారిపోయిందో, అది నిజంగా సున్నమా లేక ఇంకేమైనా తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. కానీ ఆ శరీరం అతని స్నేహితుడి భార్యది. అతని వస్తువు కదా, శవమైన అతందే కదా దాని మీద అధికారం. ముట్టుకుంటే ఊరుకుంటాడో లేదో. ఎవరో చనువుగా ఇంట్లోకి చొరబడి కాఫీ చేసి తెచ్చి సూర్యారావుని బతిమలాడిచ్చారు.
మరీ శవం పక్కన కూర్చుని కాఫీ తాగడం ఇష్టం లేక అవతల గదిలోకి వెళ్ళాడు అతను. ఇదే అతను అనుకుని ఆమె కాలి దగ్గర కొంచెం గిల్లి తెల్లని చిన్న ముక్క ఒకటి జేబులో వేసుకుని ఫోన్ చేయడానికి వెళ్ళాడు సుబ్బారావు. మామాని నేను వచ్చేదాకా ఉంచండి, ఏదో ఒక ఫ్లైట్కి ఎలాగో వచ్చి వాళ్తాను, ఓకే అంది సూర్యారావు కూతురు న్యూజెర్సీ నుంచి. కొడుకు ఫోన్లోనే ఇచ్చేశాడు. అతగాడికి ఇండియా వస్తే మళ్ళీ వీసా రెన్యూ అవడం కష్టం. మామ ఎందుకిలా వెళ్ళిపోయింది అంకుల్, వాట్ హ్యాపెండ్ అని ఆక్రోశించాడు. వాడిని ఎలాగైనా స్టేట్స్ పంపాలని కంకణం కట్టుకుంది అనురాధే. నయానా భయానా చదివించి బోలె డబ్బు ఖర్చు పెట్టి వాడిని స్టేట్స్ తరిమింది కూడా అనురాధే. బ్యాంకులో అందరూ ఆవిడ వంక చాలా అభినందనపూర్వకంగా చూస్తారు. నీ పిల్లలు రత్నాలు అంటారు. అలా అంతా అనాలని ఆవిడ ఆశించింది. ఆవిడ కోరిక ఫలించింది. బట్ ఫర్ మామా హీ కుడ్ నాట్ హ్యావ్ మేడ్ ఇట్. కానీ ఇప్పుడు తను మామాని చూడలేడు. హీ కాంట్ మేక్ ఇట్. బాడీని ఐస్ మీద ఉంచాలేమో అమ్మాయి వచ్చేదాకా, ఇలా ఉంచితే చెడిపోతుంది అన్నారు ఎవరో. అది మామూలు శవం కాదు, ఇదంతా సున్నంలాగా ఉంది, ఐస్ మీద పెడితే కరిగిపోదా అన్నారు ఇంకొకరు. పోనీ శవం చుట్టూ ఏదైనా మందు చల్లండి అని ఇంకొకరు సలహా ఇచ్చారు. ఫోన్లు చేయడం పూర్తి చేసుకున్న సుబ్బారావు పనిలో పనిగా తన ఇంటికి వెళ్ళి టిఫిన్ తినేసి తన జేబులో ట్యాబ్లెట్ లాంటి వస్తువు తీసి అతని కూతురు చేతిలో పెట్టి అనురాధ మరణోదంతం ఏకరువు పెట్టాడు. ఆ పిల్ల చటుక్కున దాన్ని పర్సులో వేసుకుని దగ్గరలో ఉన్న ల్యాబొరేటరీకి పరిగెత్తింది. వాళ్ళు ఆ సున్న ముక్కని తలనొప్పికి వేసుకుని ఆస్పిరిన్ ట్యాబ్లెట్ అని చెప్పారు. నేను అక్కడికి వస్తాను నాన్న అని లెన్స్ ఒకటి పుచ్చుకుని సూర్యారావు ఇంటికి వచ్చింది సుబ్బారావు కూతురు. ఆ అమ్మాయి పేరు సుశీల. ఆ వీధిలో అనురాధని తెలియని వాళ్ళెవరూ లేరు. ఆమె రాకపోకల్ని బట్టి గడియారాలు సరిచేసుకునేవాళ్ళు. ఆమెను చూసి ఇళ్ళు తీర్చిదిద్దుకునేవాళ్ళు. ఆమెని అనేక విషయాల్లో అనుకరించేవాళ్ళు. అలా ఎందరో. సుశీల జనాన్ని తప్పించుకుని వచ్చి అనురాధ చేతి మీద లెన్స్ పెట్టి చూసింది. ఆమె శరీరం సున్నంలా కాదు, మారిపోయింది. ఆమె శరీరం మొత్తం రకరకాల ట్యాబ్లెట్లు అతుకుపెట్టినట్లుంది. కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి, కొన్ని లేత గులాబీ రంగువి, కొన్ని గుండ్రనివి, కొన్ని పలకలవి. ఇలా రకరకాల ట్యాబ్లెట్ అతికించి చేసిన బొమ్మలాగా ఉన్నది అనురాధ. చీమలొస్తున్నాయండి అందొక ఆవిడ కంగారుగా. అవును, ఇందులో కొన్ని షుగర్ ట్యాబ్లెట్స్ ఉండి ఉండొచ్చు కదా అన్నది సుశీల. అవును, షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్స్ తను ఇచ్చాడు కొన్ని ఆమెకి అనుకున్నాడు సూర్యారావు. సుశీల చేతిలోంచి లెన్స్ లాక్కుని చూస్తున్నారు. సూర్యారావు చూడకుండా ఆమె చేతుల్ని కాళ్ళని గిల్లి చూస్తున్నారు ఇంకొందరు. చాప మీద నుంచి ఆమె శరీరాన్ని ఒక బల్ల మీదకి చేర్చారు. చుట్టూ చీమల మందు చల్లారు. కూతురు వచ్చేవేళకి ఆమె శరీరాన్ని ఒక్కొక్కరే గిల్లి గిల్లి మాయం చేసేస్తారేమని అనిపించింది సూర్యారావుకి. శవాన్ని పడగదిలోకి తరలించండి అన్నాడు ఉన్నట్టుండి. తప్పునైనా అలా పెట్టకూడదు, ఏ నక్షత్రం ఏమో అంది పక్కింటి మామగారు. పర్వాలేదు మామగారు, ఈ ఇల్లు ఆవిడ కట్టింది. ఈ ఇంటి కోసం ప్రతి రక్తం బొట్టు వెచ్చించింది. అందుకోసం ఆమె శరీరం ఎక్కడైనా పెట్టచ్చు అని అనురాధ శరీరాన్ని దాచిపెట్టేశాడు సూర్యారావు. 28 ఏళ్ల సహచర్యం అన్నీ ఇచ్చింది. స్నేహం, ప్రేమ, ధనం, సేవ, ఆఖరికిప్పుడు ప్రాణం. ఇల్లంతా జనంతో నిండిపోయింది. ఇంట్లో ఇంతమంది జనం ఉండడం అనురాధకి ఇష్టం ఉండదు. తను వేయించుకున్న మార్బుల్రాళ్ళు మాసిపోతే సబ్బు పెట్టి కడుక్కొని తుడుచుకునేది, బాత్రూంలు కడుక్కునేది. వచ్చినవాడు తలతల్లాడే అనురాధ గ్యాస్ పై మీద పాలు మరగబెట్టి పొంగించేస్తున్నారు. సోఫాలన్నీ విరగదుక్కుతున్నారు. అనురాధ ప్రాణం ఎంత విలవెల్లాడిపోయేదో. సూర్యారావు నిస్సహాయుడు. అతనికేం చేత కాదు. హౌస్ కీపింగ్ దగ్గర నుంచి మనీ మేనేజ్మెంట్ దాకా ఆమె. షేర్లు కొనడం, అమ్మడం, బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చి మళ్ళీ బంగారం కొనడం. ఒకటేమిటి, ఇవాళ సూర్యారావు సంసారం ఇంత పైకి రావడానికి కారణం ఆవిడే కదా. ఐఎమ్ సో సారీ పాప అంటూ కూతురు వచ్చేసింది. కూతురికి అమెరికా సంబంధం చేయడానికి అనురాధ ఎంత కష్టపడిందో సూర్యారావుకి తెలుసు. అల్లుడి తల్లి కోరిన 1,00,000 కోర్కెలు తీర్చడానికి ఎంత అవస్థపడిందో తెలుసు. ఆ కూతురు కడుపుతో ఉంటే తాను పురుడు పోయడానికి అమెరికా వెళ్లాలని ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకుంటోంది. టికెట్ ఎలాగూ కూతురు కొనిస్తుంది, కానీ తనకి కొన్ని డాలర్లు కావాలి కదా. అందుకోసం ఈ మధ్య మరీ పిసినర్లాగా డబ్బు దాస్తోంది. కూతురికి పిల్లల్ని కనడానికి టైం ఉంది. ఆమె భర్త వాడుకునే కార్లకు చేసిన అప్పులు, కొన్న ఇంటికి కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్స్ వగైరాలన్నీ ఒకదారికి వస్తే గాని పిల్లల్ని కనడానికి కుదరదు. పూర్ మామ అప్పుడే పిల్లల్ని కనమంటోంది అని నవ్వుకునేది. పూర్ మామ వెళ్ళిపోయింది. స్టేట్స్లో కూతురి వైభవం చూడకుండానే షీ కుడ్ నాట్ మేక్ ఇట్. కానీ
ఈ జబ్బేంటో క్వైట్ అమేజింగ్. అల్లుడు రాలేదేమమ్మా అన్నాడు సూర్యారావు. రవికి సెలవు దొరకదు పాప. హీ వాజ్ సో సారీ హీ గుడ్ నాట్ మేక్ ఇట్ అంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పేరు రజని. పోయింది మీ అమ్మ కదా, నువ్వు వెళ్దు, వస్తూ వస్తూ మీ పాపాన్ని తీసుకురా ఇక్కడికి అన్నాడు అతను. శవానికి స్నానం కానివ్వండి అన్నారు బంధువులు. స్నానం చేస్తే ట్యాబ్లెట్లన్నీ కరిగిపోతాయి, తగలేయడానికి ఏమీ ఉండదు, పసుపు నీళ్లు చల్లి పవిత్రం చేయండి అన్నాడు ఒక ఆయన. శవానికి స్నానం చేయించకపోతే పుణ్యలోకాలకి పోదు అన్నది పక్కింటి మామగారు. పవిత్ర స్నానమా పసుపు నీళ్ళ అని తర్జన భర్జన జరిగింది కాసేపు. చివరికి పసుపు నీళ్ళకే ఓట్లొచ్చాయి. ఇంతకీ శవం కళ్ళు మోయలేదు అన్నారెవరో. ఐ కాంట్ డూ ఇట్ అంది రజని. సూర్యారావు ప్రయత్నించాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. ఆమె బతికుండగా ఎన్నోసార్లు మోయగలిగాడు. సుభద్రకి నెలలా డబ్బు పంపి మణితో కోవలం బీచ్కి వెళ్ళి ఇప్పుడు ఆ కళ్ళు మూసుకోవడం లేదు. ఎంచేత? శవం బయలుదేరుతుండగా రొప్పుతూ వచ్చాడు పాథాలజీ ప్రొఫెసర్ ప్రకాశ్రావు. అతను అనురాధకి పెద్దమ్మ కొడుకు. ఏవో పరికరాలు వెంటబెట్టుకుని వచ్చాడు. నా భార్య శవం మీద నీ పరిశోధనకి నేను చచ్చినా ఒప్పుకోను అన్నాడు సూర్యారావు. అతనికి ప్రకాశ్రావు అంటే చాలా కోపం. అనురాధకి అతనంటే ఇష్టం కనుక. నా భార్యని సకల లాంఛనాలతో స్వర్గానికి పంపాల్సిన బాధ్యత నాది. ఆమె శరీరానికి వచ్చిన ఈ కళంకానికి నేను గుండె పగిలి చస్తున్నాను, పైగా ఇదొకట అన్నాడు సూర్యారావు. అది కాదు సూర్యం, ఇది వైద్య ప్రపంచానికే ఒక వింత సవాలు. ఇదిలా ఎందుకు సంభవించిందో తెలుసుకోవడం మన విధి. ఇది చాలా అవసరం మనకి అని మొండికేశాడు ప్రకాశ్రావు. అనురాధ శవం టాబ్లెట్లుగా మారిపోయి ఆమె చనిపోయిన విషయం అన్ని పత్రికలకి స్ట్రింగర్లకి తెలిసిపోయింది. ఆ జిల్లాలో జరిగే వింతలు విశేషాలు ముక్కలు ముక్కలుగా వీడియో తీసి ఒక ఛానల్కి అమ్మే వీడియోగ్రాఫర్కి కూడా తెలిసింది. వీళ్ళంతా రాకముందే శవదహన జరిగితే బాగుండిపోయేది అనుకున్నాడు సూర్యారావు. మామయ్యని చూడని పాప అంది రజని. ప్రకాశ్రావు ఒక అరగంట సేపు అనురాధ శరీరాన్ని పరీక్ష చేసి నోట్స్ రాసుకున్నాడు. ఈలోగా కొంతమంది ఫోటోలు తీసుకున్నారు. ఇదంతా అమ్మ శవానికే కదా పాప, ఆవిడ ఆత్మ ఎప్పుడో స్వర్గానికి వెళ్ళిపోయింది అని తండ్రిని సముదాయించింది రజని. ఎట్టకేలకు అనురాధ శవం కట్టెల మీదకి వెళ్ళింది. ఏం శరీరం లేదు, అందులో చాలా భాగాలు లేవు. 4 ఏళ్ల నాడు గర్భసంచి తీసేశారు. దాంతోపాటు ఓవరీస్ కూడా తీసేశారు. పనిలో పనిగా అపెండిక్స్ కూడా తీశారు. ఇక మిగతా రక్తం కండలు అంతా మాత్రల కింద మారిపోయాయి. ఉంటే మెదడు గుండె ఉండాలి అన్నాడు సూర్యారావు కళ్ళు తుడుచుకుని. అనురాధ శరీరం రంగురంగుల మంటలతో మండుతోంది. ట్యాబ్లెట్స్లోని కెమికల్స్ నుంచి వచ్చే రంగులు ఉన్నట్టుండి ఏదో పగిలిన శబ్దం వచ్చింది. చితిలోంచి ఒక ఆకుపచ్చగా పాచిపెట్టిన పదార్థం ఎగిరి వచ్చి సూర్యారావు పాదాల దగ్గర పడింది. ఇదేమిటి అని ఉలిక్కిపడ్డాడు ప్రకాశ్రావు. దాని చేతిలోకి తీసుకుని చాకుతో పాచినంత శుభ్రంగా గీరాడు. అందులో తళతళలాడుతూ ఉంది అనురాధ మెదడు. దాన్ని గుర్తుపట్టాడు సూర్యారావు. పెళ్ళైన కొత్తలో తనతో చెస్ ఆడిన మెదడు, బ్యాంక్ టెస్ట్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్న మెదడు. ఇదేమిటి ఇలా పాచిపెట్టిపోయింది? ప్రకాశ్రావు నవ్వి, మీ ఇంట్లో సింకులు బాత్రూంలు తళతళ మిలమిలా మెరిసేలాగా కడిగేది కదా, ఆ పాచింతా వాటిల్లోంచి ఈవిడ మెదడులోకి చేరిపోయింది అన్నాడు. అలా అనురాధ శరీరం అగ్నికి అర్పించి స్నానాలు చేసి ఇంటికొచ్చి ఆమె ఫోటోలో అనువైన దాన్ని వెతికి లామినేట్ చేయించే కార్యక్రమానికి ఉపక్రమించిన సూర్యారావుతో, నేను వెళ్ళొస్తానాయి అన్నాడు ప్రకాశ్రావు. నేను నీతో వస్తాను అంకుల్ అంది సుబ్బారావు కూతురు సుశీల. నాతో ఏం పనేమా నీకు అన్నాడు పాథాలజీ ప్రొఫెసర్ ప్రకాశ్రావు. అతను అనురాధని సొంత చెల్లెల్లాగా చూసుకునేవాడు. ఎన్నోసార్లు ఎన్నో అడగని సలహాలిచ్చి ఆమె చేత చివాట్లు తిన్నాడు. అనురాధ ఆంటీకి వచ్చిన జబ్బేంటో మీరు నాకు చెప్పాలి అంది సుశీల. నాకు చెప్పు అంకుల్, మా మామాకి వచ్చిన జబ్బు నాకు తెలియపోతే ఎలా అంటూ వచ్చింది రజని. ప్రకాశ్రావు నవ్వి, దీన్ని సూపర్ మామ్ సిండ్రోమ్ అంటారమ్మా అన్నాడు. నిజంగా మా మామ్ సూపర్ మామ్ అంకుల్ అంది కళ్ళు తుడుచుకుంటూ రజని. అదేనమ్మా ఆవిడ జబ్బు అన్నాడు అతను. అదేమిటో ఎలా వచ్చిందో చెప్పండి అంకుల్ చంపకుండా విసుక్కున్నది సుశీల. మా అనురాధకి ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరికన్నా తను చాలా తెలివిగలదానని సమర్థురాలనని గట్టి నమ్మకం. ఆవిడ దృష్టిలో తెలివి సమర్థత అంటే మంచి ఇల్లు కట్టుకోవడం, దాన్ని తళతళలాడేలాగా ఉంచుకోవడం, తగినంత డబ్బు దాచుకోవడం, కష్టపడి పనిచేయడం, పిల్లల్ని గొప్పవాళ్ళని చేయడం. గొప్పవాళ్ళని చేయడం అంటే డాక్టర్లను ఇంజనీర్లను చేసి స్టేట్స్కి పంపడం. అది ఇది కుదరకపోతే నీలా అమెరికాలో ఉండే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి పంపించడం. ఇదే ఆవిడ జీవిత ధ్యేయం. ఆ ధ్యేయ సాధనకి ప్రతి క్షణం శ్రమించింది. ఆవిడ యాంబిషన్ సిద్ధించింది.
అని ఆగాడు ప్రకాశ్రావు. దానికి జబ్బుకి లంకేమిటి అన్నది రజని విసుగ్గా. ఉంది నాన్న, ఈ ధ్యేయ సాధనలో మీ అమ్మ తన మనసుకేం కావాలో, తన శరీరానికి ఏం కావాలో చూసుకోలేదు. రకరకాల వంటలు చేసుకుని తినడం, మంచి చీరలు గంజిపెట్టి కట్టుకోవడం, స్నేహితులతో బంధువులతో ప్రత్యేకంగా కనపడడం, ఇదే తనకి కావాలనుకున్నది. డబ్బు ఆదా చేయడం కోసం మీ అమ్మ యంత్రంలాగా పనిచేసేది. శుభ్రం కోసం ఎవరినీ చేయనిచ్చేది కాదు. మీ నాన్నని సోమరిపోతులాగా కూర్చోబెట్టి కాఫీ చేతికిచ్చేది. ఎక్కువ డబ్బు పెట్టి పనివాళ్ళని పెట్టుకుంటే ఎలాగాని పనులన్నీ తనే చేస్తూ తాను చేసుకుంటేనే తనకి బాగుంటుందని నచ్చ చెప్పుకునేది. సాయంత్రానికి విపరీతమైన అలసట. బ్యాంకులో క్యాష్ మార్చుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా పనిచేయాలో నీకు తెలుసు కదా. అక్కడ అలా పనిచేసి వస్తూ దారిలో కూరలు సరుకులు మోసుకొచ్చేది. ఇంటికి రాగానే ఇల్లు శుభ్రం చేసుకోవడం, వంట. ఈ అలసటకి తట్టుకోలేక రోజు సాయంత్రం తలనొప్పి మాత్ర వేసుకునేది. అలా 15 ఏళ్లుగా ఎన్ని తలనొప్పి మాత్రలు వేసుకుందో చూడు. అదలా ఉండగా ఈవిడికి తాను అనుకున్న ప్లాన్ ప్రకారం పనులు జరిగిపోవాలి. అలా జరగాలంటే శరీరంలో ఎలాంటి చిరాకులు ఉండకూడదు. జ్వరం వస్తే ఒక క్రోసిన్ ట్యాబ్లెట్ మింగడం, నడునొప్పికి ఇంకేదో మింగడం, అలా సొంత వైద్యం చాలా ఉండేది. ఇదిగాక పండగలకి, పబ్బాలకి, పెళ్ళిళ్ళకి, వ్రతాలకి హాజరవ్వాలంటే ఆ సమయంలో బహిష్టు కాకూడదు. దాన్ని 2-3 రోజులు ఆపడానికి మాత్రలు వాడేది. అలా ఎన్ని వాడిందో లెక్కలేదు. మీ చదువులప్పుడు, మీ పరీక్షల్లో మీకు కాపలా కూర్చునేది. నిద్ర రాకుండా మాత్రలు వాడేది. ఒక్కోసారి ఎంత రాత్రైనా నిద్ర రాక నిద్ర రావడానికి మాత్ర వాడేది. ఇలాంటి అవకతవక వైద్యాలతో మితిమీరిన పనిలో ఆవిడ షేర్లు కొనడం, అమ్మడాలు, స్థలాలు కొనడాలు, అమ్మడాలు, బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చి బంగారం కొని ఆ వాయిదాలు కట్టడాలు, జీతంలో నుంచి వీలైనంత డబ్బు మిగల్చడానికి మిగిలిన అన్నాల్ని పులిహోరలు చేసుకుని తినడాలు. ఒకటేమిటి, ఇదిగో ఇవాళ మీరంతా ఇలా ఉండడానికి ఆవిడ చాలా మాత్రలు మింగింది. సరేనా? ఆ పరిస్థితిలో 7-8 ఏళ్ల నాడు ఓవర్ బ్లీడింగ్ అవ్వడం మొదలుపెట్టింది. అది చిరాకు కదా. ఓ డాక్టరు సంచి కోసిపారేయించుకుని హాయిగా ఉండు అని సలహా ఇచ్చాడు. గర్భసంచి తీసేయించింది. ఓవరీస్లో ఏదో ఉందని అది తీసేశారు. అమ్మయ్యా, ఇక నేను మీ మగాళ్ళలాగా నెలకి 30 రోజులు పనిచేస్తాను అని విర్రవీగింది. 4 ఏళ్లు బాగానే గడిచాయి. ఇంతలో ఏవో కాంప్లికేషన్స్ వచ్చాయి. హార్మోన్స్ సప్లిమెంట్స్ ఇవ్వాలి అన్నారు. అవి కూడా మాత్రలే. మరి నీరసానికి ఈవిడంతటి ఈవిడే ప్రతిరోజు బీ కాంప్లెక్స్ మాత్ర వేసుకునేది. 45 దాటగానే చెత్వారంతో పాటు బ్లడ్ ప్రెషర్ కూడా వచ్చింది. దానికి రోజు 2 మాత్రలు. పిల్లలు కడతేరారు. కొడుకుని ఇంజనీర్ చేసి స్టేట్స్లో పడేసింది. నీకు అమెరికా కొడుకుని తెచ్చి ఆ అప్పులన్నీ తీర్చేసింది. ఇప్పుడు ఏమిటంటే, ఏడాది నుంచి ఓ ఛానల్లో హిందీ సీరియల్ ఒకటి ప్రతిరోజు రాత్రి 11:30కు వస్తుంది. అది అమిత ఉత్కంఠభరితమైన సీరియల్. అది చూసేదాకా ఈవిడ నిద్రపోదు. ఆ సీరియలు 12 దాకా నడుస్తుంది. 12 దాటిన తర్వాత అంత సస్పెన్స్తో ఆ సీరియల్ ఆగిపోయాక ఈవిడికి నిద్ర రాదు. తప్పనిసరిగా మాత్ర వేసుకోవాలి. మళ్ళా 5ంటికి లేవాలి. ఇదమ్మా ఆ జబ్బు. ప్రకాశ్రావు తాను రాసుకున్న నోట్స్ సంచిలో పెట్టేసుకుని కళ్ళజోడు తీసి తుడిచి మళ్ళీ కళ్ళై పెట్టుకున్నాడు. ఇదంతా నాకు అసలు తెలీదు. ఇట్ ఈస్ క్వైట్ అమేజింగ్ అంకుల్. ఐ డింట్ నో హౌ బ్యాడ్ అన్నది రజని. అవునమ్మా, యూ డింట్ నో. ఎందుకంటే నువ్వు ఎప్పుడెప్పుడు అమెరికా ముగుడిని కట్టుకుని డాలర్లు రుచి చూద్దామా అనే ఆతృతతో ఉన్నావు. అమ్మని పట్టించుకునే టైం నీకెక్కడిది? పైగా మీ అమ్మకి భిన్నమైన ఆలోచన మాత్రం నీకెక్కడిది అన్నాడు ప్రకాశ్రావు గేటు తడుతూ. సుశీల కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ నిలబడిపోయిందల్లా గబగబా ఇంటికి పరిగెత్తింది. ఆ పిల్లకి వాళ్ళమ్మని కౌగిలించుకుని పోరుమని ఏడవాలనిపించింది. ఆవిడ్ని రక్షించుకోవాలనిపించింది. విన్నారు కదండి, పి సత్యవతి గారి రచన సూపర్ మామ్ సిండ్రోమ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.